హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ ఆద్య క్రియేషన్స్. బ్రహ్మముడి మండే ఎపిసోడ్ ముందుగా మీకోసం. కళ్యాణ మండపంలో రుద్రాణి కూర్చొని ఇలా అంటుంది. అదేంటి పెళ్ళికొడుకు వచ్చాడు, మరి పెళ్ళి కూతురేది అని అంటుంది రుద్రాణి. స్వప్న కంగారుగా వచ్చి కనకంని ఇలా అంటుంది. అప్పు కనిపించిందా మమ్మీ అనేసి అడుగుతుంది స్వప్న. అప్పుడు కనకం ఇలా అంటుంది. అదేంటి నన్ను అడుగుతున్నావు అప్పు గురించి, గదిలోనే ఉంటుంది కదా అనేసి అంటుంది కనకం. నేను చూసే వస్తున్నా మమ్మీ, గదిలో లేదు అనేసి చెప్తుంది స్వప్న. అందరూ షాక్ అవుతారు. అప్పుడు అపర్ణ, అప్పు కనిపించట్లేదా, మరి వెతుకుదాం పదండి. అందరూ ఇలానే కూర్చుంటున్నారేంటి, అప్పు కనిపించట్లేదంట కదా, వెళ్ళి చూద్దాం పదండి అని అంటుంది అపర్ణ. అప్పుడు ధన్యలక్ష్మి వస్తుంది. ఇంకెక్కడ అప్పు, ఎప్పుడో వెళ్ళిపోయింది, ఇక్కడ అప్పు కనిపించట్లేదు, అక్కడ కళ్యాణ్ కనిపించట్లేదు, ఇద్దరు కలిసి ఏటో వెళ్ళిపోయి ఉంటారు అనేసి అంటుంది ధన్యలక్ష్మి. కనకం, కృష్ణమూర్తి ఇద్దరు బాధ, రాజ్, కావ్య, అపర్ణ వాళ్ళందరూ స్టన్ అయి అలానే చూస్తూ ఉంటారు. ధాన్యలక్ష్మి మాటలు అంటూనే ఉంటుంది. వీళ్ళంతా ధాన్యలక్ష్మిని ఏం అనలేకపోతారు, బాధపడుతూ ఉంటారు. కళ్యాణ్ ఇంటి వద్ద నుంచి లాస్ తీసుకొని అప్పుని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకుందామని బయలుదేరుతాడు. కాకపోతే ఇక్కడ మాత్రం కళ్యాణ్, అప్పు ఇద్దరు ఏటో వెళ్ళిపోయారని ధాన్యలక్ష్మి నిందిస్తూ ఉంటుంది. కళ్యాణ్ మండపానికి వస్తున్న విషయం ధాన్యలక్ష్మి కానీ అక్కడ ఉన్న వాళ్ళకి కానీ తెలియదు. కానీ అప్పు ఏటే వెళ్ళిపోయిందో తెలియాల్సి ఉంది. ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.